జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 1 మార్చి 2025 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి విధియ రాత్రి 12:09:38 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11:22:22 వరకు. వజ్రం రాత్రి 8:01:09 నుండి 9:27:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35:06 నుండి 8:09:16 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:39:51 నుండి 6:06:18 వరకు. రాహుకాలం ఉదయం 9:31:39 నుండి 10:59:56 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు.
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడుల యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి.
సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారమందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానమునకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అమ్మా, సాయి కీర్తి. సాయి కీర్తి. పుట్టిన తేదీ చెప్పండి. 18 12వ నెల 1994. టైం అమ్మా? ఆఫ్టర్నూన్ 1:33 అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? ఖమ్మమే. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీన లగ్నం, మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి. అవునండి. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం చూడండి, వస్తుంది, మాట్లాడతాను. ఆగండి. మీన లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుందండి. గురువు చాలా బలంగా ఉన్నాడు. కావున మీ జాతకరీత్యా మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము వలన, తర్వాత రవి బుధుల యొక్క కలయిక, శుక్ర రాహుల కలయిక వలన కొంత ఇబ్బంది కలగచ్చు. అంటే ఏదైనా ఈ పాటికే వచ్చి ఉండాలి జాబు, ఎందుకు డిలే అవుతుంది అంటే కారణాలు రవి, శని, కుజ, రాహు. రవి, శని, కుజ, రాహు యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. 27 జూన్ వరకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఏం చదువుకున్నారు? గ్రూప్ 2 ఎగ్జామ్స్. అవును, గ్రూప్ 2 కాకుండా అన్ని రాయండి అమ్మా. గ్రూప్ 1లో గ్రూప్ 2 మీద నమ్మకం పెట్టుకో రాయండి. అవి వాటితో పాటు ఇంకోటి కూడా రాయండి. ఏం చదువుకున్నారు మీరు? ఓకే. అన్ని గవర్నమెంట్ జాబ్స్ రాయండి. ఓకే. ఇదే గవర్నమెంట్ జాబ్ యోగం ఉందని ఓన్లీ గ్రూప్ 2కి పెట్టుకున్నారు, లిమిటెడ్ రాకపోవచ్చు. అందుకని మల్టిపుల్గా అన్ని రాయండి. హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1992 February 29th. ఎప్పుడమ్మా? February 29th అండి. ఫిబ్రవరి? అవునండి. 29 ఫిబ్రవరి 1992. టైం అమ్మా? టైం ఆఫ్టర్నూన్ 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టారు ఈయన? ఖమ్మమే అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి, లగ్నం కర్కాటక లగ్నం. అవునండి. వీరి జాతకరీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. ఈయనకి కూడా అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ బట్టి ప్రయత్నం చేయమని. ఇప్పుడు ఇద్దరి లైఫ్ అనేది మ్యాచింగ్ అండి, అంటే పర్లేదా, ఎట్లుంటది ఫ్యూచర్ అనేది కొద్దిగా చెప్తారా? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల మనకి ఎక్కువగా వస్తున్నాయి. జాతకం వల్ల కాదు. మీరు జాతకాలు కొత్తగా పెళ్ళైంది, హ్యాపీగా ఉండండి. ఇద్దరికి సమస్యలు రావడానికి కారణాల్లో మనం చూసుకుంటే, మీ జాతకంలో కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మీ వారి జాతకంలో కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా పట్టిన పట్టు అనేది గట్టిగానే పడతారు. ఒకటి. తర్వాత మీ వారి జాతకంలో ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు కొద్దిగా ఎమోషనల్లీ స్ట్రెస్ఫుల్ ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు మీరు. ఓకే. ఇంపార్టెన్స్ ఎక్కువ సహజంగా కోరుకుంటారు ఆడపిల్లలు. కాకపోతే మీ కాంబినేషన్ ఇలా ఉంటాయి. అందువల్ల కొద్ది చిన్నవి ఉంటాయండి, పెద్ద పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని వెళ్ళండి, హ్యాపీగా ఉంటారు. ఏం చేస్తారు సారు? హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ అండి. ఓకే. ఈయన వచ్చేసమ్మా శని, బుధ, రవికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. శని, బుధ, రవికి. రవి
ఓకే అండి రవి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? అన్నయ్యది మా అన్నయ్య. అన్నయ్య ఇవి నోట్ చేసుకున్నారా మీవి? నోట్ చేసుకున్నానండి. శ్లోకాలు చదువుకోండి, అంత మంచి అవుతుంది. ఓకే ఓకే. జాగ్రత్త అమ్మా. చెప్పండి మీ అన్నయ్యది. అన్నది 24/4/1991. టైం అమ్మా? టైము ఆఫ్టర్నూన్ 4:30. 4:30 4:30 అండి. 4:30. ఖమ్మంలోనే పుట్టాడా? ఖమ్మంలోనే పుట్టాడు. ఖమ్మంలోనే పుట్టాడు. ఒక పేరు ఏంటండి అన్నయ్య గారి పేరు? శ్రీరామ్ కుమార్. పుబ్బా నక్షత్రం 2వ పాదం సింహరాశి కన్యా లగ్నంలో పుట్టారండి ఈయన. అవునండి. ప్రస్తుతం ఆయన నడిచేటువంటి దశ కుజ మహదశ నడుస్తుంది. జాతకరీత్యండి అమ్మ బుధుడు, శుక్రుడు, గురుడు చాలా బలంగా ఉన్నారు. అంటే అబ్బాయికి మంచి రాజయోగాలు, విద్యాయోగాలు, ధనయోగాలు ఉన్నాయి. అయితే మనకి 2021 నుంచి కాదు, యాక్చువల్గా 2005 నుంచి నడిచే దశలే బాగాలేదు ఈ అబ్బాయికి. 6-7 నుంచి నడిచే దశలు తండ్రి స్థానాలు బలహీనంగా ఉన్నాయి, ఉన్నత విద్యలు అనుకున్న ఫలితాలు రావట్లేదు. తర్వాత 2021 నుంచి విపరీతమైన మొండితనంగా ఉన్నారు, చికాకుగా ఉన్నారు. అవన్నీ మనకి శని రవి కుజుల వలన వస్తుంది. అందువల్ల శని రవి కుజులకి పరిహారాలు చేసుకోమని చెప్పండి రెగ్యులర్గా. సెటిల్మెంట్ బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి? మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా, వెన్ను నొప్పి ఒకటి. ఓకే. 21 జూలై నుండి సర్జరీస్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఇవి 28 జూలై వరకు ఉంటాయి. 28 జూలై వరకు ఉన్నాయి. 2028 జూలై వరకు ఉంటాయి. అందువల్ల ఆయన తప్పనిసరిగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవాలి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోమనండి. ఓకే, నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ మీదే దెబ్బ కొడుతుంది. హెల్త్, సంతానం, హ్యాపీనెస్. ఇంకా మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడే అన్న. అదేనండి, పితృసౌఖ్యం అనేది లేదు కదా అని తెలుసుకున్నాం కదా ఇక్కడ. ఓకే అండి, అంతా ఓకే అంటారు. మీరు చెప్పిన పరిష్కారాలు చేసుకోమనండి, బాగుంటుంది, ఏం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంతా మంచి అవుతుంది, టెన్షన్ పడద్దమ్మా. జపాలు చేసుకోండి. ఈ అబ్బాయికి పెళ్ళి అవుతుంది రేపు నెక్స్ట్ 2026లో. ఓకే, అదే మ్యాచెస్ కూడా చూస్తున్నాము. అదే కొద్దిగా మంచి మ్యాచెస్ అనేది కుదురుతాయా లేదా? మంచిగా 2026లో సెట్ చేయండి. 2026లో పెళ్ళి అవుతుంది ఈ అబ్బాయికి. ఓకే, చాలా ధన్యవాదాలు. మంచిదండి. జై గురుత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత్, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు వెంకట గాయత్రి అండి. 9/10/1997 అండి. టైం మధ్యాహ్నం 3:20 అండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? విజయవాడ కొండపల్లిలో పుట్టిందండి. ఈ అమ్మాయి వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం అండి, ధనురాశి, కుంభలగ్నంలో పుట్టింది. ప్రస్తుతం కుజ మహదశ నడుస్తుందమ్మా. కుజుడు చాలా బలంగా ఉన్నాడు. వృచ్చిక మహాపురుష యోగాన్ని ఏర్పరిచారు. కొద్దిగా గట్టిగా రాసుకుంటే మంచి గవర్నమెంట్ జాబులు వస్తాయి. తన ఇష్టం, అది పక్కకు పెడదాం. తర్వాత పాప జాతకరీత్యా బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు బలంగా ఉన్నారు. కావున లగ్జరీస్ లైఫ్, ధనయోగాలు, సుఖయోగాలు ఉంటాయి. అయితే పాప జాతకంలో రవి, గురు, చంద్ర, శని గ్రహాల వలన వివాహం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వైవాహిక జీవితము వివాహంలో సెలెక్ట్ చేసేటప్పుడు అబ్బాయిని చాలా కేర్ తీసుకోవాలి. అలాగే సంతానానికి వెళ్ళేటప్పుడు కూడా కొద్ది కేర్ తీసుకోవాలి. దానివల్ల మీరు రవి, చంద్ర, గురు, శనికి పరిహారాలు చేయించుకోండి. మీ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి? అదే అంటే పెళ్లి విషయంలో అంటే ఇంటర్ క్యాస్ట్ సంబంధం ఒకటి వచ్చిందండి మాకు. అది పాపతో చదువుకున్న అబ్బాయి వాళ్ళు అడుగుతున్నారు, అది చేయగచ్చా ఏంటి అని. చూడండి, అమ్మాయికి తెలిసిన సంబంధాలు చూపిస్తుంది. మీ అమ్మాయి కనుక ఇష్టపడితే కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు. సపోజ్ నేను చెప్తున్నాను, మా జాతకరీత్యా గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వం, జాతకాలు చూడకూడదని శాస్త్రం. గాంధర్వం అంటే సోకాల్ లవ్ మ్యారేజెస్. ఒకవేళ అమ్మాయికి బాగా నచ్చారంటే కొన్ని రెమెడీస్ చేసుకుని మీరు వెళ్ళిపోండి. అమ్మాయి జాతకం బాగుంటుంది. ఓకే, అది మీ నిర్ణయం అండి. కానీ అబ్బాయి పూర్వపరాలన్నీ తెలుసుకోండి పూర్తిగా. వాళ్ళ మనకి ఎంత క్లోజ్గా ఉన్నంత మాత్రాన పెళ్లికి ముందు టైం ఇస్తారు, కేటాయిస్తారు అమ్మాయిల కోసం, అంతా బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత గెట్లాస్ అంటారు అమ్మాయిల తరపు, అబ్బాయి తరపు కూడా ఎవరైనా. మిగిలిన చెక్ చేసుకోండి. ఓకే, సహజంగా మీ అమ్మాయి యొక్క జీవితంలో, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్ క్యాస్ట్కి వెళ్తున్నారు కాబట్టి సప్తమాధిపతి అష్టమ స్థితి ఇక్కడ నిర్ధారణ అయిపోయింది. ఓకే, కాకపోతే పరిహారాలు మటుకు కంపల్సరీ చేయించండి. గురు, రవి, చంద్రశనికి. గాంధర్వానికి జాతకాలు చూడకూడదని శాస్త్రం. లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు. తల్లిదండ్రులకి నచ్చితే చేసేయటమే. లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు, రూల్ అంతే. అది రూల్ అండి, అది ఫాలో అవ్వాలి మనం. మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి కొద్దిగా. దయచేసి గురు, రవి, చంద్ర, శనికి కంపల్సరీ చేయించండి అమ్మ అమ్మాయికి పెళ్ళికి. ఓకే, గైనిక్ ఇష్యూస్ ఉంటాయమ్మా, జాగ్రత్తగా ఉండండి. మంచిదమ్మా, శుభం. విజయస్తు. ఆవిడ విజయవాడ నుంచి చేస్తారు. వాళ్ళ పాప గురించి వాళ్ళ క్లాస్మేట్ అడిగారని ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేయించలేదా, జాతకం ఎలా ఉంది? శాస్త్రం ఏం చెప్తుందంటే అండి, గర్భనిశ్చితం, బంధుత్వం, గాంధర్వం. గర్భనిశ్చితం అంటే పిల్లలు పుట్టినప్పుడు, ఫ్రెండ్స్ పిల్లలు ఇలా పుట్టినప్పుడు, అమ్మాయి అబ్బాయి పుడితే
మా అబ్బాయిని మీకు ఇస్తాము అని చిన్నప్పుడు అనుకుంటారు పిల్లలు పుట్టగానే వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఇలాంటి జరుగుతూ ఉంటుంది. సినిమాలో చూపిస్తూ ఉంటారు పాత సినిమాల్లో. అది గర్భనిశ్చితం. బంధుత్వం అనేది మీకు తెలిసిందే. రెండు గాంధర్వం అంటే లవ్ మ్యారేజ్. వీళ్ళకి జాతకాలు చూడకూడదు, మ్యాచ్ మేకింగ్ చూడకూడదు, శాస్త్రం చెప్తుంది, ఏం చెప్పట్లేదండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులకి ఇంటర్ కాస్ట్ అనో ఆస్తి లేదనో నో అంటారు. ఎవరి మీద నెపం వేస్తారు? గురుగారు వద్దన్నారు, పూజారి గారు వద్దన్నారు, జాతకం బాగాలేదన్నారు. అలా చెప్పడం వల్ల నష్టం ఏమవుతుందంటే అండి, జ్యోతిష్యానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఇష్టం లేదనుకోండి, క్యాస్ట్ నచ్చలేదు, కలర్ బాగాలేదు, ఆ అబ్బాయి చదువుకోలేదు, ఆ అబ్బాయి తత్వం బాగాలేదు అని కట్టడి చేసుకోండి. అంతేగాని ఆస్ట్రాలజీని అడ్డం పెట్టుకుని మేము ఈ తప్పు అని చెప్పి భయపెడతా ఉంటాం. నాకు రెగ్యులర్గా ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయండి. నేనైతే ముందే చెప్తా తల్లిదండ్రులకి, ఏదైతే ఉందో అది చేసుకోండి, లేకపోతే లేదు అని చెప్తాం. ఒకవేళ నిజంగానే మీ అబ్బాయి జాతకం బాగాలేదండి అందుకే వద్దన్నారండి, అబ్బాయి జాతకం బాగాలేదు కాబట్టి వాడు ఇంటర్ కాస్ట్కి వెళ్తున్నాడు, ఇంటర్ రిలీజెస్ వెళ్తున్నారు, తర్వాత ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు సప్తమాధిపతి పాడైపోయారు అనుకోండి, 15 ఏళ్ళు గ్యాప్ ఉన్న సిచ్యువేషన్లో అబ్బాయిలు 15 ఏళ్ళు పెద్దోళ్ళు కూడా చేసుకుంటున్నారండి. ఈ మధ్య నేను చూస్తున్నాను ఇంచుమించుగా 15 ఏళ్ళు, 21 ఏళ్ళు, 12 ఏళ్ళు అది కామన్ అయిపోయింది. అబ్బాయిలు పెళ్లి చేసి ఫారెన్ వెళ్ళిన తర్వాత ఈ లోకల్లో కూడా అలానే ఉన్నారండి. టిపికల్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కూడా అలానే ఉంది. అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది, ఇలా గ్యాప్తో తీసుకుంటున్నారు. అమ్మాయిలు పెద్దవాళ్ళు, ఇలా రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? పూర్వకాలంలో లేవుగా. పూర్వకాలంలో ఇవే జాతకాలు ఉన్నాయి, సప్తమాధులు పాడైపోయారు. ఎందుకు లేవు అంటే టైం స్పేస్ డైరెక్షన్ మనకి ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఏంటంటే 15 ఏళ్ళు 16 రాగా పెళ్లి చేసేవాళ్ళు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా చేసేవాళ్ళు కాబట్టి మనకు కలిసిపోయాయి. ఈ రోజుల్లో ఏమవుతుంది, ఎప్పుడైతే సప్తమ భావాలు పాడైపోయాయో వీళ్ళందరికీ ఏంటంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి, జాతకాల మీద నెపాలు పెట్టకుండా వాళ్ళ క్యాస్ట్ వేరు, ఆస్తి లేదు, నల్లగా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఇలాంటి మీద మీరు ఉన్నది వాస్తవం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. కానీ జ్యోతిష్యం చెప్పకూడదు. జ్యోతిష్యం చెప్పడం వల్ల మనకి నెక్స్ట్ జనరేషన్కి ఎవరైతే ఆ జనరేషన్ మనం ఎవరైతే ఉన్నారో పెళ్లికి ఒప్పుకోలేదో వాళ్ళు ఎప్పటికీ జ్యోతిష్యం నమ్మరు, దేవుణ్ణి నమ్మరండి. అందువల్ల దయచేసి ఏంటంటే ఈ మ్యాచ్ మేకింగ్లో మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అంతా జాతక విశ్లేషణకి ఇవ్వండి, అంతేగాని పాయింట్లకి కాదు. 36కి 36 వచ్చిన వాళ్ళు డైవర్స్ తీసుకొని ఉన్నారు. కానీ మరి జాతకాలు ఇద్దరు కంపేర్ చేసినప్పుడు లేరా అంటే, జాతకాలు ఇద్దరు కంపేర్ చేసినప్పుడు కూడా అండి నేనేం చెప్తాను, యాటిట్యూడ్ చెక్ చేసుకోండి. జాతకాలు బాగున్నంత మాత్రాన మ్యారేజ్ లైఫ్లు బాగుండవు. పూర్వకాలంలో జాతకాలు బాగున్నప్పుడు కూడా వాళ్ళు హ్యాపీ మ్యారేజ్ లైఫ్లో ఉన్నారు. ఎందువల్ల అంటే కొన్ని కట్టుబాట్లు ఉండటం వల్ల. ఈ రోజుల్లో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ రావడం వల్ల కానీ ఏదైనా సరే మగవాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అబ్బాయి తరపు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఐస్ క్రీమ్ తిన్నావు, ఈ స్టేటస్ ఎందుకు పెట్టుకున్నావు, రీసెంట్గా మనం చూస్తున్నాం కదా సిబిల్ స్కోర్ లేదని మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పులేదు దాంట్లో. సిబిల్ స్కోర్ లేకపోతే రేపొద్దున ఫైనాన్షియల్ భద్రతను ఎలా ఇస్తారు, ఆర్థిక భద్రతను ఆ అమ్మాయికి ఎలా ఇవ్వగలడు? కొత్త కోణం అది సిబిల్ స్కోర్. ఇప్పుడు మన జాతకాలు అన్నీ బాగున్నాయి, పెళ్ళి అవుతుంది, కానీ సిబిల్ స్కోర్ అనేది జాతకం లేదు కదండి. ఇక్కడ ఏమవుతుంది, మనం వేరే విధంగా బుద్ధి మనసుని తీసుకుని టైం స్పేస్ డైరెక్షన్ ప్రకారం ఈ రోజుల్లో ఇలా ఉంది, రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తారో మనకు తెలియదండి. అందువల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని పరిహారాలు చేసుకుంటూ సలహాలు పాటిస్తూ కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా దత్తానుగ్రహాలు అంత మంచి జరుగుతుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ స్వామి. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. నవతేజ స్వామి. ఏమండి నవతేజ? అవును. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 4/6/1997. 97. టైం అండి? టైము 12-1:30 మధ్యలో స్వామి, మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? బంగారుపాలెం. కొద్దిగా మనకి ఇంత టైం గ్యాప్ ఇస్తే అన్ని కష్టాలే. మనం చెక్ చేద్దాం ఆగండి. ఈ అబ్బాయికి 23-24 ఎలా ఉంది? ధనపరంగా కానీ, జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ? ఇప్పుడైతే బాగానే ఉంది స్వామి. బాబుకి ఎంత బాగుంది. అయితే 100% మీ అబ్బాయి 12:50లో పుట్టాడు. అయితే బాబు సింహలగ్నం అండి, కృతికా నక్షత్రం 4వ పాదం, వృషభ రాశి. బాబు జాతకంలో కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాగున్నారు. మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శని గురువుల వలన వస్తుందండి. శని గురు చంద్రుల్ని, శని బలహీనంగా ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఆలస్యం అవడం, చికాకుగా ఉండడం జరుగుతుంది. గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఆ అబ్బాయికి ఆలోచన పరంగా రిజల్ట్స్ రావడం లేదు. అందువల్ల చంద్ర శని గురులకి పరిహారాలు చేయించండి. ఈ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టం. నేను చెప్పిన శ్లోకాలు చేస్తాడని నేను అనుకోను. మీరు చెప్పండి, మీ డౌట్ చెప్పండి. అది పెళ్లి గురించి. పెళ్లి కుదరట్లేదు. వెబ్సైట్ నుంచి జరుగుతున్న పెళ్లి. అమ్మ పెళ్లి అనేది పెళ్లి గడిలు నడుస్తున్నాయి. శని గురు చంద్రులకి పరిహారాలు చేయించండి, పెళ్లి అయిపోతుంది. కీర్తి స్వామి అమ్మాయి. డేట్ ఆఫ్ బర్త్ 9/10/2000 సంవత్సరము. 9 అక్టోబర్ 2000. టైం అండి? టైము 9 గంటల సమయం, నైట్. శతభిష నక్షత్రం 1వ పాదం, కుంభరాశి, వృషభ లగ్నంలో పుట్టిందండి. ఈ అమ్మాయికి తెలివితేటలు బాగా ఉన్నప్పటికి కూడా
నడిచే దశలు మనకి 2016 నుంచి గత 6-7 ఏళ్ళుగా ఆరోగ్యపరంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణం అవుతుంది ఎక్కువగాను. అందువల్ల పాప గురు కుజ బుధుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. జాబ్ దొరుకుతుంది సార్, ఎక్కడ పోయినా తిరుగుతుంది వస్తుంది. నా జాబ్ దొరుకుతుంది, నేను చెప్పిన చేయండి. ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే కారణం గురుడు. ఓకే, గురు బుధ కుజులకి చేయించండి పరిహారాలు. ఓకే సార్. జయగురత అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా హస్బెండ్ గురించి అండి. అమ్మ హస్బెండ్ పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పేరు ప్రశాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 24, 1992. 92. టైమింగ్ వచ్చేసి రాత్రి 12 గంటలకి. కరెక్ట్గా 12, 24 రాత్రా? రాత్రి పూట 23 రాత్రా? 23 రాత్రి. తెల్లవారు 24. అమ్మ ఎక్కడ పుట్టారు మీ వారు? పుల్లూరండి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు ఈయన. వృశ్చిక రాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు మామూలుగా? వ్యవసాయం పనులండి. వ్యవసాయం. ఓకే ఓకే అమ్మ. చూడమ్మా, మీ వారి జాతకరీత్యా సింహ లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్న దశ బుధ మహర్దశ. బుధుడు చాలా బలంగా ఉన్నప్పటికి కూడా చంద్రకుజుల స్థితి వలన కష్టపడిన దానికి ఫలితాలు రావడం లేదు, ఎక్కడో ఇబ్బంది అనేది చూపిస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, చెప్పకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అమాయకత్వం అనుకోకూడదు కానీ మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు ఈ అబ్బాయికి ఇబ్బంది పెడుతున్నాయి. దానికి కాను ఈయన కుజ చంద్ర శనికి పరిహారాలు చేసుకోవాలి. కుజ చంద్ర శనికి పరిహారాలు చేయాలి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా ప్రశాంత్ గారి గురించి. మా డౌట్ ఏంటంటే మాకు మ్యారీడ్ అయ్యి 10 years అవుతుంది. ఓకే. ఇప్పుడు మాకేమో ప్రజెంట్ పిల్లలు లేరు. మా వారేమో ఆదర్శకి వెళ్ళిపోయి ఇప్పుడు వద్దని అడ్డం తిరుగుతున్నారు. నాకు అర్థం కదా, మీ వారికి ఏమైంది? తను ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని వద్దు అంటున్నారు. అయ్యయ్యో. అందుకని తను ఏమన్నా. అమ్మ మీరేం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు? సార్ నేను ఇంటర్మీడియట్ చదివాను. తను మ్యారీడ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను. అయ్యయ్యో. అయితే మీ జాతకం చూపించుకోవాలి. మీ టైం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయా? నాది మే 3 అండి, 1992. ఒక్క నిమిషం. 3 మే 1992. టైం అండి? నైట్ 11:30కి. ఎక్కడ పుట్టారు మీరు? కృష్ణా డిస్టిక్ గంగినేని. చూడమ్మా, కృతికా నక్షత్రంలో పుట్టారు. మీ టైం కరెక్టేనా? 11:30 అన్నారు కదా? కరెక్టేనండి. ఓకే 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 సరే అమ్మ. ఇప్పుడు చూడండి, నాకేంటంటే మీ జాతకం అంతా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. జాతకరీత్యా ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటి ఇబ్బందులు రాకూడదు. టైం లేని తేడాలు ఉంటే నాకు టైం లేని తేడాలు ఉన్నాయేమో చూడండి. సరే, మీ వారికి మటుకు నేను చెప్పిన శ్లోకాలు చేయమని. ఆయన అలానే ఉంటారు, మారమ్మా. ఆయన అలానే ఉంటారు, మారరు. ఇప్పుడు ఒకే చోట ఉన్నారా మీరు? మీ అత్తగారి ఇంట్లోనే ఉన్నారా? లేదండి, అయ్యో. మాది ఇద్దరిది ఒకే లొకాలిటీ. ఓకే 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 సరే అమ్మా. ఒకే ఊరు, కాకపోతే తనేమో అక్కడ వాళ్ళ అమ్మకాడు ఉంటున్నాడు, నేను మా అమ్మకాడు ఉంటున్నాను. ఓకే 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 సరే అమ్మా. ఇప్పుడు ఆయన అంతా ఉంటారు, మారరు. ఓకే, మీరు కొద్దిగా మాట్లాడతారా ఫోన్లో? మరి మాట్లాడండి, అందుకే ఏమన్నా అవకాశం ఉంటదేమోనని చెప్పి. ఆయన చెప్పే కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన అంతే ఉంటాడు, ఆయన మారరు. ఓకే, అలానే ఉంటాడు. కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకోండి అన్ని కూడా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అమ్మ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి నుంచి తెలుసుకోవాలి మీరు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్, సోంపేట మండలం సార్, జనాగిరి విలేజ్ సార్. ఓకే, మీ పేరు? యాక్చువల్లీ మిస్సెస్ పెట్టాను సార్, గుడియా శ్యామల సార్. చెప్పండి, పేరేంటి మిసెస్ గారి పేరు? శ్యామల సార్. శ్యామల. పుట్టిన తేదీలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16/6/2001 సార్. 16/6/2001. టైం బాబు? 6:50 సార్, మార్నింగ్ 6. ఓకే, ఎక్కడ పుట్టింది, ఏ ఊరు? సోంపేట సార్, సోంపేట. ఏమై రేవతి నక్షత్రం 2వ పాదం మీన రాశి మిథున లగ్నంలో పుట్టింది. ఎస్ సార్, ఎస్ సార్. ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ వచ్చి శుక్ర మహాదశ, మంచి మహాదశ నడుస్తుంది. బుధుడు బాగున్నారు. అయితే పాప జాతకంలో శని గురు కుజులు కొంత ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉన్నారు. కావున పాపని శని గురు కుజ రాహు శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి. ఆరోగ్యం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీ డౌట్ ఏంటి చెప్పండి. అలాగే సార్. సంతానం సార్, సంతాన యోగాలంటే 25 ఏప్రిల్ నుంచి మొదలవుతున్నాయి. ఓకే, సంతానం అంటే ఇద్దరు చూసుకోవాలి. మీ ఆవిడది ఎందుకని అనుకుంటున్నాను, నీది కూడా చూసుకోవాలా.
అవును సార్ నాది కూడా చెప్తాను సార్ చెప్పు. డిసెంబర్ 10 సార్ 1990 సార్. ఓకే, టైం బాబు? మార్నింగ్ 6 సార్. ఎక్కడ పుట్టావు బాబు? మామిడిపల్లి సార్. ఉత్తరా నక్షత్రం, 3వ పాదం, కన్యా రాశి. కన్యా రాశి సార్. వృశ్చిక లగ్నం అనమాట. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశలో బుధంత దశ నడుస్తుంది. బుధుడు వల్ల మీకు సంతాన యోగాలు కొద్దిగా ఆలస్యం అవడం జరుగుతుంది అనమాట. ఓకే, డాక్టర్ని చూపించుకున్నారా మీరు? చూపించుకున్నాను. కౌంట్ మొటిలిటీ మీకు ఇబ్బంది ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు సార్? ఎన్ని సంవత్సరాలు? డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. బుధుడు, కుజుడు, గురుడు చదువుకోండి మీరు. ఓకే, మీ మిసెస్ కంటే కూడా మీ దాంట్లో ప్రాబ్లం ఉంది, అవునా కదా? అవును సార్, అవును సార్. మరి అది చెప్పాలి. అమ్మాయిని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాం మనం ఫస్ట్? తర్వాత మీరేమో నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. మిసెస్ ఏమో కుజ, శని, రాహు చదువుకోవాలి. అమ్మాయి గురుడు. ఓకే, ఒకసారి గానగాపూర్ దర్శించండి దత్తాత్రేయ స్వామి వారిని, అంత మంచి జరుగుతుంది. గానగాపూర్ బాగా దూరం అనుకుంటే పిఠాపురం మీకు దగ్గర కదా, కొంత దగ్గర కాబట్టి పిఠాపురం వెళ్ళరండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? పిఠాపురం దత్తాత్రేయ స్వామి వారిని. డాక్టర్ల సలహాలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకుని నేను చెప్పినది చేయండి. 25 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది సంతాన గడియలు. మీ ఆవిడ జాతకం అంతకుముందు నడిచాయి, పోయాయి. మళ్ళీ మీ మిసెస్ జాతకంలో ఉన్నాయి, పోయాయి. మీ దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా చూపిస్తున్నాయి అనమాట. 2 బుధ శుక్రులు, బుధశనుల యొక్క స్థితి ఏదైతే ఉందో మనకి ఇబ్బంది. కొద్దిగా జాగ్రత్త తీసుకుని నేను చెప్పిన పరిహారాలు చేయండి, కలిసి వస్తుంది. సరేనా? అలాగే సార్. మంచిది, శుభం అండి. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి, బాన్స్వాడ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. మా హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వండి. శశికాంత్ రెడ్డి పేరు. సెప్టెంబర్ 10, 1989. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య అంట పంతులు గారు. కరెక్ట్ టైం తెలియాలమ్మా. సరే, ఎక్కడ పుట్టాడు? బాన్స్వాడని పుట్టాడా? బాన్స్వాడని గవర్నమెంట్ హాస్పిటల్. మీ టైం కరెక్ట్గా లేదు కాబట్టి 12 to 1 అనేది కరెక్టేనా? 12 to 1 కరెక్ట్ సార్. నార్మల్ డెలివరీ అన్నట్టు మా అత్తగారు. ఓకే, సరే సరే అమ్మా. మీకు సంతానం ఎందమ్మా? అమ్మాయిలా సంతానం ఎందరు మీకు? సంతానం ఒక అమ్మాయి సార్. అమ్మాయి. ఓకే, 100% 12-25 పుట్టాడు మీ ఆయన, అర్థమైందా? అమ్మాయి. ఎందుకంటే నేను అందుకే అడిగాను. ధనుసు రాశి, వృశ్చిక లగ్నం, పూర్వాషాఢ 1వ పాదం, ధను రాశిలో పుట్టాడు. ఓకే, వృశ్చిక లగ్నం పుట్టారండి. అబ్బాయి జాతకం రవి, కుజులు చాలా బలంగా ఉన్నారు. మంచి గవర్నమెంట్ జాబ్ చేయాలి యాక్చువల్గా. అయితే ప్రాబ్లం ఏంటంటే బుధుడు వలన, గురుడు వలన ఇబ్బందులు ఈయనకి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి అడగండి. ఏ పని స్టార్ట్ పెట్టినా పని కావట్లేదు. ఏ పని చేస్తారు ఆయన? తను ఇప్పుడు ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు, తక్కువ శాలరీతోనే. కానీ అంటే వేరే దానికి వెళ్ళిపోదామంటే కూడా తనకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళట్లేడు అన్నమాట. ఏం చదువుకున్నారండి ఆయన? తను బీటెక్ చేశాడు. ఓకే, ఏంటి బీటెక్? ఏంటి ఎలక్ట్రానిక్సా? బీటెక్ కంప్యూటర్ పంతులు గారు. అదే మేము మా పెళ్లి వెళ్ళినప్పుడు చిన్న నెట్ ఒకటి టెండర్ వచ్చింది. ఆ టెండర్ బాగానే నడిపించాడు, కానీ మధ్యలో మొత్తం లాస్ అయిపోయింది. ఇప్పుడు తనని అమ్మేద్దామంటే కూడా తనకి అసలు ఎవరు రావట్లేదు ముందుకి. ఏ పని కూడా అయితే లేదు, ఎటు వెళ్ళట్లేడు. హైదరాబాద్ వెళ్ళి సెట్ అయ్యాము ఏదైనా సాఫ్ట్వేర్ లో అంటే అట్లా అయితే లేడు. ఇక్కడ ఇటు నుంచి ఏదైనా అమ్మేద్దామంటే ఇది కూడా అయితే లేదు. లేదమ్మా, మీ ఆయనకి మీ వారికి కలిసి రాకపోవడానికి కారణాల్లో కుజ బుధ గురులకి జపాలు చేయించండి, కలిసి. జాతకం అంతా బాగుందమ్మా. ఇబ్బంది అంటే మీ ఆయన అసలు ఇండు, ఎవరి మాట ఇండు ఆయన. నేను చెప్పిన పరిహారాలు చేస్తాడని నేను అనుకోను, అర్థమైందా? చెప్పండి. నేను మీరు అనట్లేదమ్మా, ఆయన. ఎందుకంటే చాలా హెడ్ స్ట్రాంగ్, ఇంటెలిజెంట్, సూపర్ ఇంటెలిజెంట్ కదా. ప్రాబ్లం దానివల్ల ఇబ్బంది వచ్చింది ఇక్కడ. సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల ఇబ్బంది వచ్చింది ఇక్కడ, లేకపోతే మా ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చేది. అవును పంతులు గారు, అన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా వయసు ఉంది కాబట్టి ట్రై చేయమనండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కుజ బుధ గురులకి జపాలు చేసుకోండి, మీరు చేసే వ్యాపారంలో మార్పు వస్తుంది, అంత బాగుంటుంది. నేను చెప్తారా? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీది? డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 15, 1996. టైం అమ్మా? సాయంత్రం 6:45. 15 అక్టోబర్ 1996 సాయంత్రం 6:45కి నిజామాబాద్ లో పుట్టారు. అనురాధ నక్షత్రం, 1వ పాదం, వృశ్చిక రాశి, మేష లగ్నం అంటారు. మీ జాతక రీత్యా ఏంటంటే అమ్మా, బుధ మహాదశ నడుస్తుంది కదా. ఇంకా అసలు మీరు పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఎప్పుడు యోగాలు ఉన్నాయి, కానీ తర్వాత అంతా అనుకున్న సక్సెస్ అనేది పూర్తిగా లేదు.
సుఖయోగాలు అస్సలు లేవు. దానివల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు. మా డాడీ చనిపోయాడు పంతులు గారు, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. అయ్యయ్యో, ఓకే. అదే ఎందుకంటే నీకు పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలుగానే చూపిస్తుంది. శని మహర్దశ 12 ఏంట, బుధుడు బలహీనంగా ఉంటాం. దీనివల్ల మీరేం చేస్తారంటే అమ్మా, ఎక్కువగా రవి శని రాహు శ్లోకాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. రవి శని రాహు బుధుడు, రవి శని రాహు బుధుడు కూడా బుధుడు, ఈ 4 శ్లోకాలు చేసుకోండి. కొంత మార్పు వస్తుంది. 2031 వరకు కూడా మీ లైఫ్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవమ్మా, కొద్దిగా కష్టపడుతూనే ఉండాలన్నట్టుంటుంది. ఓకే. అయితే ఒకటి టీచర్ జాబ్ ట్రై చేస్తున్నా గురుగారు. అంటే ఎలా ట్రై చేస్తున్నారు? ఎంట్రన్స్ రాసేనా? డిఎస్సి గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ ఉన్నాయి. గురుడు చాలా బలంగా ఉన్నాడు కదా, గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ ఉన్నాయి. 26 జనవరి తర్వాత 2026 జనవరి తర్వాత నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే. నువ్వు చిన్న అమ్మాయి, 96 అమ్మాయి, కష్టపడండి, ఫలితాలు వస్తాయి. ఓకే అమ్మా. కొద్దిగా అక్కడే ఉన్నారుగా, బాసర్లో దీక్ష చేయండి ఒకసారి, ఒక 5 రోజులు దీక్ష చేయండి బాసర్లో. జయగురత్తమ్మ, శుభమమ్మ, వియస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు సుజాత అండి, నేను ఆసరాపేట నుంచి మాట్లాడుతున్నా సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి సుజాత గారు మీరు? మా అమ్మాయి గురించి సార్. అమ్మా, అమ్మాయి పుట్టిన తేదీ చెప్పండి. 10వ తారీఖు సార్. 10వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరం అండి. టైం అమ్మా? టైము 6:05 అండి. ఉదయమా? ఉదయం అండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? మణుగురండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, కర్కాటక లగ్నం, వృశ్చిక రాశిలో పుట్టింది. ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ బాగానే ఉంది. జాతకరీత్యా అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అన్నీ బాగున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని బుధులకి పరిహారాలు చేసుకోవాలి. అమ్మాయి రోజు శని బుధ రాహుల్ శ్లోకాలు చదువుకోవాలి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీరు నర్సాపేట దగ్గర ఉన్నారు కాబట్టి త్రిపురాంతకం అమ్మవారిని దర్శిస్తూ ఉన్నామని చెప్పండి, మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఉద్యోగం అండి, ఉద్యోగము పెళ్లి ఎప్పుడు చేయాలనేది. ఈ పాప జాతకంలో మంచి ఉద్యోగం వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. జాతకం బాగున్నప్పుడు ఇక పరిహారాలు ఎందుకు చేయాలంటే కుజబుధులు కలయిక ఈ జాతకానికి ఇబ్బంది కలిగిస్తుంది. కావున ఈ పరిహారాలు చేయండి, కలిసి వస్తుంది డెఫినెట్గా. ఓకే. పెళ్ళి అనేది బాగా మంచిగా చెప్తున్నారండి, నేను రోజు చూస్తున్నానండి మీ ప్రోగ్రామ్. రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, కలిసి వస్తుంది. ఏమైంది, బీటెక్ ఏంటి, ఈసీఎల్ అయితే ఏంటి? డిగ్రీ అయింది గురుగారు, డిగ్రీ అయ్యి మరి టీటీసీ అయిందండి, డిఎస్ మొన్న రాసిందండి. ఓకే. గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, గట్టిగా ప్రయత్నం చేయమనండి. ఓకే. పెళ్లి గురించి పెళ్లి కాదు, ఉద్యోగం రానిండి అమ్మా. పెళ్లిదే ఉంది, అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 days చూస్తున్నా, తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. 2099 అమ్మాయిలు 2000 అమ్మాయిలే. 6 నెలల డైవర్స్, 5-6 చెప్పే జాతకాలు ఇప్పుడు జెమిని టీవీలో. అర్థమైందా? ఎక్కువ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకేమో కోరికలు ఉంటాయి. పాపలకి బీటెక్ చదువుకున్న, డిగ్రీ చదువుకున్న, ఐఏఎస్ అవ్వాలనో ఏదో ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏమో తొక్కిపెట్టేసి ఆ డబ్బులు ఏదో తగలబెట్టే బదులు, వాళ్ళకి ఇచ్చి కట్నాలు ఇచ్చే బదులు అది చదివించండి. కొన్న 25 ఏళ్ళ దాకా ఆగండి, 25-26 దాకా ఆగండి. పెళ్ళికి ఏం తప్పులేదు, వాళ్ళు నిలబడాలి కదా. చాలా మంది నేను ఈ 10 రోజుల నుంచి విపరీతంగా చూస్తున్నాను తెలుసా. పెళ్ళైన 3 నెలలు, నెల, 2 నెలలు, 1 year లోపే డైవర్స్లు. దాదాపు 10 మందికి చెప్పే జాతకాలు ఈ వారంలో జెమిని టీవీలో. అందరికీ డైవర్స్లే. వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళకి కోరిక ఉంటుంది వెళ్ళాలని. మనం ఏంటి, పెళ్లి చేసేసారు మీరు, అప్పుడు వాళ్ళు సరిగా ఉండలేరు. వాళ్ళకి ఏదో పొరపాటున మామగారనో అత్తగారో ఎవరో చెప్పారని చెప్పి సంబంధం చేస్తే ఏముంది, అంత లైఫ్ పాడైపోయినట్టే. ఓకే. మంచిదండి. జయగురత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/9/2005. 20 సెప్టెంబరా? 26 9వ నెల 2005 సెప్టెంబర్. టైం అమ్మా? టైం 4:30 నుంచి 5 గంటలు. ఎప్పుడు? సాయంత్రం అండి. ఓకే. ఎక్కడ పుట్టింది అమ్మాయి? హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. కుంభలగ్నంలో పుట్టింది మీ అమ్మాయి. రాశి వచ్చేసి మిథున్ రాశి అవుతుంది. పునర్వసు నక్షత్రం 1వ పాదం. పాప జాతకరీత్యా కుజుడు స్వక్షేత్రము, బుధుడు శుక్రుడు స్వక్షేత్ర స్థితి, మంచి విద్యాయోగాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే శని రవి గురుల వలన కొంత ఆరోగ్యపరంగా కానీ ఏకాగ్రత లోపించడం, భయం అనేది ఉంటుంది. కావున చంద్ర శని రవి గురులకి పరిహారాలు చేయించండి. డెఫినెట్గా అమ్మాయికి మంచి మార్పు వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతుంది. 3rd year చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? మీ ఏరియాలోనా? శ్రీగుడి కాలేజ్. అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు చదువు అయిపోతే ఏమైనా చదివించాలి, మ్యారేజ్ చేయాలని. అదే చదివాక ఉద్యోగం వస్తుంది, అమ్మాయికి ఉద్యోగం చేయమని చెప్పు.
అంటే చెప్పిన మాట సరిగ్గా వినట్లేదు సార్. ఓకే అవును ఉంటాయి, ఇగో యుక్త వయసులో అందరికీ ఉంటాయి. మీరు చిన్నప్పుడు విన్నారా లేకపోతే ఏంటి కదా, కొన్ని ఉంటాయి. అది చెప్పిన మాట వినట్లేదని పెళ్లి చేశారు అనుకోండి, వాటి టార్చర్ పెట్టేవాడు వచ్చిందా ఏమవుతుంది, వదిలించుకుంటారు బాధ్యత, ఏదో పరువు అని చెప్పేసి. అప్పుడు ఆ లైఫ్ పాడైపోద్ది కదా. అదే ఏ చేయమంటారు సార్? శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడేమైనా మీరు ప్రాపర్టీ అయినా కొంటున్నారా, అమ్ముతున్నారా? అంటే ఆల్రెడీ తీసుకున్నా కానీ ఇల్లు కట్టడానికి అవ్వట్లేదు నాది. అది ఇప్పుడు ప్రాపర్టీ యోగాలు ఉన్నాయి, అది ఎంత వాస్తవం. మీ అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది. ఏదో మాట్లాడుతుంది ఫ్రెండ్స్తో, అది ఇదని చెప్పి పెళ్లి చేసావు అనుకో, పక్క వాళ్ళు మాట్లాడి ఆ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది, నీవు శత్రువు అవుతావు. అర్థమైందా సార్? మంచి జాతకం, పిల్ల మంచి అమ్మాయి, జాతి చేయండి. కొద్దిగా ఉంటాయి అందరికి యుక్త వయసులో వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఉండవు నేను అన్ను, జాతి తీసుకోండి సరేనా. దానికి మీరు ఫ్రెండ్లీ అప్రోచ్ చేయండి, అంతేగాని ఏంటి నువ్వు అలా మాట్లాడాలనుకోండి, ఫ్రెండ్గా ఉండండి మీ అమ్మాయితో, అన్నీ నార్మల్ అవుతాయి. ఓకే, ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మా ఇంకో అమ్మాయి మంచి కాలేజ్ చదివిస్తున్నారు కదా మీరు, మంచి కాలేజ్ చదివిస్తున్నారు. కొద్దిగా చిన్న చిన్న యుక్త వయసులో వచ్చేటువంటి ఉంటాయి, వాటికి మీరు ఫ్రెండ్లీ అప్రోచ్తో మాట్లాడి అన్ని చేయండి. అది చదువుకోవాలి శని అంటే వినట్లేదు, అది కూడా అందుకు వినరు. ఎందుకు వినరు అంటే మనం చేసిన పనులు ఉంటాయి కదా కొన్ని, గుడికి వెళ్తే ర్యాంక్ వస్తుంది, ఉపవాసం ఉంటే చదువు వస్తుంది అని చెప్పి అలవాటు చేస్తాం కదా చిన్నప్పటి నుంచి. నువ్వు కష్టపడినా నాన్న పూజ గుళ్ళు చుట్టుకెళ్ళు నీకేం వచ్చింది అంటది అమ్మాయిలు, అంతే కదా. అందుకే నమ్మరు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ నమ్మకపోవడానికి కారణం మనమే. అందుకని నేను చెప్పి చేయండి, మార్పు వస్తుంది అమ్మాయికి. ఓకే చెప్పండి సార్. ఇంకో అమ్మాయి 13/6/2007. 13/6/2007 టైం అండి 5:30 నుంచి 6 o'clock. ఎప్పుడెప్పుడు పొద్దున సాయంత్రమా? సాయంత్రమే సార్. ఎక్కడ పుట్టిన అక్కడైనా, ఉప్పలేనా? అక్కడనే ఉప్పలే. ఓకే చూడండి, ఈ అమ్మాయి వచ్చేసి కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. ఓకే, రుచిక లగ్నం అంటారు పాప, వృషభ రాశి. ఏమై జాతకం కూడా బాగుంది, చక్కగా ఉంది, టెన్షన్ ఏం లేదు. కొద్దిగా ఏంటంటే అమాయకత్వం ఉంటుంది, చికాకుగా ఉంటారు కొద్దిగా. దానికి కాను మీరు ఏం చేయాలంటే శుక్రుడికి శనికి పరిహారాలు చేయించండి. ఓకే, ఏమై ఏం చదువుతుంది ఈ అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఆ కాలేజేనా? ఆ కాలేజ్. మంచిది. ఓకే, గ్రూప్ ఏంటి ఎంఐ? ఈసీఈ. ఓకే మంచిది. ఎంఐ జాతకం బాగుంది, ఇద్దరు జాతకాలు బాగున్నాయి. బాగా చదివించండి, గైడెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్గా, అర్థమైందా? పోలీసింగ్ చేయొద్దు ఆడపిల్లల మీద ఎప్పుడు. పోలీసింగ్ ఏ పిల్లల మీద కూడా పోలీసింగ్ చేయకూడదు మనం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మన ఫోన్ మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో అది కామన్, అర్థమైందండి. కానీ మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉండి అమ్మాయిని కానీ అబ్బాయిని చూసుకుంటారో జాగ్రత్తగా, వాళ్ళు తొందరగా బయటకు వస్తారు. ఫుల్ ఫ్రెండ్లీ ఉంటుందండి, అదే వాళ్ళకు అట్లా చేస్తున్నారు. సార్ నేనేమంటానంటే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఒక విషయం వచ్చేసరికి ఫ్రెండ్లీగా ఉండరు, అర్థమైందా? అమ్మాయిలు కానీ అబ్బాయిలతో మాట్లాడినా, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడినా కొంతమంది ఏం చేస్తే ఫ్రెండ్లీగా ఉండరు తల్లిదండ్రులు కానీ. అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఫ్రెండ్లీగా ఉండమంటే ఫ్రీ వదలమని కాదు నేనేది. కొన్ని ఉంటాయండి, వాటికి మీరు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, అది నేనేది. అది జాతకం బాగాలేదనుకోండి, నేనే చెప్తా పెళ్లి చేసేయండి సార్, అమ్మాయి కొద్దిగా గాడి తప్పిద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సెట్ అవుతారు. ఏమైనా చిన్నమ్మాయి జాతకం చాలా బాగుంది, కొద్దిగా బాగా చదివించండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు జాతకరీత్యా ఏంటంటే భాగ్యాధిపతులు బలంగా ఉన్నప్పటికి కూడా మీ యొక్క పెద్దమ్మాయి జాతకంలో రవి చాలా బలహీనంగా ఉన్నాడు. దానివల్ల ఏమవుతుంది, తండ్రికి అనుకున్న ఫలితాలు రావడం లేదని చూపిస్తుంది మనకి యాక్చువల్గా. అలాగే మీ చిన్నమ్మాయి జాతకంలో శుక్రుడు యొక్క స్థితి వల్ల తండ్రికి పెద్ద కలిసి రాలేదు ఇప్పుడు దాకా, ఆయన కష్టపడుతూనే ఉన్నాడని చూపిస్తుంది. ఇల్లు కట్టుకుందాం ఏం చేద్దాం, ఇల్లు అయిపోతే నేను చెప్పాను కదా పెద్దమ్మాయి జాతక రీత్యా మీకు ఇల్లు, అందుకే నేను అడిగా ఇల్లు ఏమైనా కొంటంగా నమ్మడం చేస్తున్నారంటే అవును అన్నారు కదా, కడుతున్నారు. ఇల్లు అయిపోతుంది, రేపు మార్చి తర్వాత ఇల్లు అయిపోద్ది. మీరు మోస్ట్లీ కార్తీక మాసానికి గృహప్రవేశం చేసుకుంటారు, సరేనా? ఇల్లు కట్టి కూడా అమ్మేసాను సార్, ఇల్లు కట్టి అమ్మేసాను ప్రాబ్లమ్స్ కరోనా టైంలో. అవును, ఇప్పుడు మళ్ళీ కొంటానని చెప్తున్నాను కదా మీకు మార్చి తర్వాత గృహయోగాలు ఉన్నాయి. అందుకే అడిగాను ఇందాక ఇల్లు ఏమైనా కొంటున్నారా అని అడిగాను నేను, విన్నారా లేదా? అడిగారు. ఆ యోగం ఉంది కాబట్టి నేను అడిగాను. ఓకే, కొంటం కానీ అమ్మటం కానీ అంటే ఒకటి అమ్మి కొంటం కానీ జరుగుతుంది, మార్చి తర్వాత డెఫినెట్గా పాజిటివ్ అవుతుంది. ఓకే, మీ పెద్దమ్మాయి జాతకం లాంటి వాళ్ళు అంటే లవ్ని డెఫిషియన్సీ ఫీల్ అవుతుంటారు, తండ్రి నుంచి తల్లి నుంచి ఎక్కడో ఒక లోపం అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళు అనేది తెలుస్తుంది ఇక్కడ. అది కొద్ది కేర్ తీసుకోండి, అన్నీ వస్తాయి. ఓకే మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. మా అన్నయ్య గురించి. మా అన్నయ్య పేరు, పుట్టినరోజు ఏవండి? సాయి గణేష్. ఓకే, 26/7/2002. 2002 టైం అమ్మా? ఉదయం 8:50. ఓకే, ఎక్కడ పుట్టాడు అన్నయ్య? జోనల్గడ్డ, పల్నాడు జిల్లా. ధనిష్ట నక్షత్రం 2వ పాదం, మకర రాశి, సింహలగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం ఆయనకి నడిచేటువంటి దశ గురు మహర్దశ. గురువు చాలా బలంగా ఉన్నప్పటికి కూడా ఈ బాబు జాతక రీత్యా ఏంటంటే శని కుజ రవిచంద్రుల వలన ఆ అబ్బాయికి యోగం కలగడం లేదు.
అందువల్ల ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి శ్లోకాలు శని కుజ రవిచంద్రులు రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు అనేది ఉంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ వస్తుందా రాదా జాబ్ వచ్చేస్తుందమ్మా నేను చెప్పిన శ్లోకం అమ్మా. ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఏం దొరకలేదు. ఏం చదువుకున్నాడు ఈయన? బీటెక్ అయిపోయింది. శని రవి కుజ చంద్రుల శ్లోకాలు పఠించమని చెప్పండి. డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఈ అబ్బాయి జాతకంలో ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. ఓకే, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ గురు. జయగురత్తమ్మ శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా కూతురు అమ్మా జ్యోతిక, అమ్మా తన గురించి తెలుసుకుందాం. పుట్టిన తేదీలు చెప్తారా? 15/6/2006. టైం అండి? టైం 9:45 PM. బెంగళూరు. బెంగళూరులో పుట్టింది అమ్మాయి. పాప వచ్చేసి శ్రావణ నక్షత్రం 4వ పాదం మకర రాశిలో పుట్టిందమ్మా, మకర లగ్నం కూడాను. ఓకే, జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహాదశ నడుస్తుంది. రాహు చాలా బలంగా ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గురు కుజ శనికి పరిహారాలు చేయించండి. ఓకే, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు, అదే కొంచెం మొండిగా ప్రవర్తిస్తుంది. మొండిగా ఉంటుంది, చిన్నమ్మాయి కదా, ఎక్కువ మొండితనం ఉంటుంది. చెప్పిన మాట వినరు వీళ్ళు, చాలా టఫ్ ఉంటారు వీళ్ళు. వాళ్ళు అనుకుందే చేయాలనుకుంటారు. చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దానికోసమే నేను గురు కుజ శనికి పరిహారాలు చేయడం వల్ల కొంత మార్పు వస్తుంది. తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ అంతా బాగుంటుంది అమ్మా. మీకు రేపు పొద్దున మ్యారేజ్ చేసేటప్పుడు రకరకాల దోషాలు అంటగడతారు, పెద్ద పట్టించుకోవద్దు మీరు, సరేనా? మీరు ఎప్పుడైనా మ్యాచ్ మేకింగ్, మీరు పెళ్లి చేసే టైంకి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పెళ్లి విషయంలో అన్ని క్లియర్ అయ్యేంత వరకు మటుకు ముందుకు చెప్పకండి. ఓకే, మ్యాట్రిమోనీలో పెట్టడాలు చేయకండి, ఎందుకంటే వాళ్ళే ముందు దోషం అని చెప్పేస్తారు. ఏం లేదు, జాతకం అంతా బాగుంది, కొద్దిగా మొండితనం ఉంటుంది అంతే. ఓకే, ఏం చదువుతుంది అమ్మాయి ఇప్పుడు? ఓకే, ఎక్కడ మీ బెంగళూరులోనేనా? ఓకే, నేను చెప్పింది చేయించండి, మార్పు వస్తుంది అమ్మాయికి, సరేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి స్వామి. పుట్టిన తేదీలు చెప్పండి. 5వ తారీఖు 2వ నెల 1997 స్వామి. టైం అమ్మా? ఉదయం 5:30 స్వామి. ఎక్కడ పుట్టారు? విజయవాడలో కృష్ణ చైతన్య స్వామి. అమ్మ పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా, ధనరాశి మకర లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ. చంద్రుడు బలహీనంగా ఉండటం వలన చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, చికాకు, ఇతరులతో మోసగించబడటం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. వివాహ సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాబు రెగ్యులర్గా రవి గురు చంద్రుడికి శ్లోకాలు చదువుకోవాలి, రవి గురు చంద్రుడికి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. స్వామి, బాబుకి యుఎస్ వెళ్ళాడు, అక్కడ అంతా మంచిగానే ఉంది కానీ జాబ్ రాలేదు స్వామి, చాలా రోజులు అయింది. చూడండి, జాబ్ రాకపోవడానికి కారణం కూడా రవి గురు చంద్రులు. రవి గురు చంద్రులకు శ్లోకాలు పఠించమని చెప్పండి, ఆ అబ్బాయికి డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఓకే స్వామి. జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు మనం కాలర్తో మాట్లాడడం. చిన్న పాప అండి, యాక్చువల్గా 23 years, 2001లో పుట్టింది. పెళ్లి చేశారు, అప్పుడు డైవర్స్. ఏజ్ గ్యాప్ ఒకటి ఉందండి. చాలామంది ఇప్పుడు ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు. నేను చాలామంది చెప్తుంటానండి, అంత వెళ్ళకండి, 1.5 2 years పెట్టుకోండి, అంతకుమించి పెట్టుకోకూడదు ఈ రోజుల్లో. అదొకటి. జాతకరీత్యా ఎప్పుడు కూడా ఒక రూల్ ఏంటంటే, అనుభవంలో సప్తమాధిపతి కుటుంబాధిపతులు పాడైపోయి సుఖాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, శుక్ర మహాదశలో కేతు అంతర్దశ డెఫినెట్గా ఇబ్బంది పెడుతుందండి. చాలామందికి మనం చూసుకోండి వెళ్ళి. ఒకవేళ చేయాల్సి వస్తే, ఉదాహరణ 29 years ఉన్న పాపకి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయాల్సి వచ్చింది, వారి జాతకాల్లో ఒక అమ్మాయికి శుక్రమహాదశ కేతంతదశ కానీ అబ్బాయికి కానీ వస్తున్నప్పుడు అపోనెంట్ స్పౌజ్ యొక్క జాతకం ఏ విధంగా ఉండాలంటే, బలమైనటువంటి సప్తమాధిపతి కలత్రకారకుడు సుఖాధిపతి కుటుంబాధిపతులు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఏదో రకంగా ఆ 1 year పీరియడ్ 1 year 3 months ఉంటుందో వాళ్ళు ఆన్సైట్ రావటమా, లేదా ట్రాన్స్ఫర్ అయ్యి కొన్ని రోజులు దూరంగా అవటమా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 4 o'clock 8 o'clock నడుస్తూ ఉంటాయి. అలాంటి పొజిషన్లో ఉండి కొంత హెల్తీ సపరేషన్ చూపిస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏజ్లో 22-23 ఏళ్ళప్పుడు కనుక పిల్లలకి శుక్రమహాదశలో కేతు అంతర్దశ అవాయిడ్ చేయడం మంచిదండి. మ్యారేజ్ సంబంధాలు బాగా వస్తాయి. తర్వాత పిల్లల్లో కొంతమందికి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి శుక్రమహాదశలో కేతు అంతర్దశలో. తర్వాత మోసగించబడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి.
అందువలన చాలా కేర్ తీసుకుని చేయాలి. పాయింట్లు అనేది పక్కకు పెట్టేసేయండి. ఈ అమ్మాయికి కూడా అనవసరంగా గొంతుకు వచ్చినట్టు అయిపోయిందండి. పక్కా అమ్మాయికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదం అది. ఒకటేమో అనిపిస్తుంది తల్లిదండ్రులకి, చేయి దాటిపోతుందేమో, ఆడపిల్లని బయటకు పంపిస్తే ఇలా ఎఫైర్స్ పడతాయేమో అనేది. కానీ ఇంతకన్నా దారుణం అయితే కాదు కదండి. డైవర్స్, చిన్న ఏజ్లో డైవర్స్ తీసుకోవడం, అది మెంటల్ ప్రెజర్ ఉంటుంది, సొసైటీ మీద విరక్తి అనేది వస్తుంది, తల్లిదండ్రుల మీద విరక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఎవరైతే దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో వారు పెళ్లి చేసేటప్పుడు జాతకాలని జాగ్రత్త. అంటే ఇక్కడ అనగానే ఏమవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది చెప్పండి అంట. పూర్వకాలంలాగా అయితే ఒక మాట చెప్తాం, 2025లో పెళ్ళి అవుతుందంటే గురుగారు చెప్పారు కాబట్టి, జ్యోతిష్యులు చెప్పారు కాబట్టి సంబంధాలు చూస్తారు అవుతుంది. ఇప్పుడు అలా కాదు. H1B ఉందా, లేదా కెనడా వీసా ఉందా, లేకపోతే ఈ అబ్బాయికి ఐఐటి, ఈ బేబీ ఐఐటీలో చేస్తే మనకు వద్దు, NIT అయితే వద్దు, లేదా ఈ కాలేజ్ వద్దు, ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఈ తర్వాత ఆస్తులు ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి టాప్ పనిచేస్తుంది, అమ్మాయి జాతకంలో సప్తమాదేవి బలహీనంగా ఉండడం వల్ల తక్కువ ఉన్న అబ్బాయి వస్తాడని చెప్తే ఆస్తులు ఏమో రిజెక్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తి కావాలని అనేది అది మీ నిర్ణయం అవుతుంది. కానీ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సప్తమంలో నిత్యగ్రహం ఉందనుకోండి, డెఫినెట్గా అది లోపం ఉంటుంది. ఆస్తి అయినా లేకపోవటం అవుతుంది అబ్బాయికి, లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉంటారో ఇంటర్ రేషియల్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రెండోది కలర్ అండ్ కాంప్లెక్షన్ డిఫరెంట్గా, బాగా ఫెయిర్గా ఉన్న అమ్మాయికి బాగా డార్క్గా ఉన్నటువంటి అబ్బాయిలు, అయితే డార్క్గా ఉన్న బాగా ఫెయిర్గా ఉన్నటువంటి అబ్బాయికి డార్క్గా ఉన్న అమ్మాయి లభించడం, ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఐఐటీ చదివిన అమ్మాయికి ఒక బీకామ్ MBA చదివినటువంటి అబ్బాయికి ఇలాగ మ్యాచ్ అవ్వడానికి అవకాశం సప్తమ స్థానం. అలా కాకుండా ఐఐటీ అమ్మాయి కాబట్టి కంపల్సరీ ఐఐటీ కావాలని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి డిఫరెన్షియస్ క్రియేట్ అవుతాయి. ఎందుకని సప్తమ స్థానంలో ఉన్నటువంటి నీచగ్రహం కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏమవ్వాలి, MDDM న్యూరాలజిస్ట్ ఆ పాప ఉంది, ఒక డిఫరెంట్గా ఒక చార్టెడ్ అకౌంటింగ్ చేసాం, ఇద్దరు ఫీల్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ ఏమవుతుందో నలిఫై అవుతుంది దోషం. అందువలన జ్యోతిష్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా కొంత విషయాల్లో ఆలోచించి అడుగు వేయడం వల్ల ఏమవుతుందంటే యుక్త వయస్సులో యంగ్ ఏజ్లో అండి 23-24లో పెళ్లి చేసేటప్పుడు ఏదైనా చిన్నపాటి తప్పిదం వచ్చిందంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా అండి సొసైటీ మీద విరక్తి పెంచుకుంటారు, తల్లిదండ్రుల మీద నెగిటివ్ వస్తుంది, పురుషులైతే స్త్రీల మీద, స్త్రీలైతే కానీ పురుషుల మీద విరక్తిని పొంది పెళ్లి చేసుకుంటుంటారు. దయచేసి పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుందండి. జై గురుదత్త.